చూడండి మేడం, నేను మాట్లాడతానన్నాను కదా, వీళ్ళని ఎలా డిసిప్లిన్లో పెట్టాలో నాకు బాగా తెలుసు. నేను మందలిస్తాను, మీరు వెళ్ళండి. ఆవిడ మాటలేం పట్టించుకోకు. ఆవిడేదో రెగ్యులర్గా టైం ప్రకారం వచ్చినట్టు మాట్లాడుతుంది, కానీ ఆవిడ చాలాసార్లు లేటుగా వస్తుంది. అంటే 190 రీజన్స్ చెప్తుంది. ఆవిడేదో అందని నువ్వేం బాధపడుకో, నీకేం ప్రాబ్లం రాదు. అది కాదండి, లేట్ అయింది. అవుతుంది, అప్పుడప్పుడు ఏదో ఒక కారణం చేత లేట్ అవుతుంది. దానికి ఆవిడ అంతలా కోపడాల్సిన అవసరం లేదు. నువ్వు రిలాక్స్డ్గా ఉండు, నీ పని నువ్వు చూసుకో. మళ్ళీ ఆవిడేమన్నా అంటే నాకొచ్చి చెప్పు, నేను చూస్తాను ఆవిడ విషయం. లేట్ అవ్వడానికి ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చిందా? ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ చిన్న పని పడి ఆగాను. ఓకే, క్యారీ ఆన్. మేడం సార్, మీరేం చేస్తున్నారో మీకేమైనా అర్థమవుతుందా? ఆ అమ్మాయిని ఎందుకంతలా కేకలేస్తున్నారు? అసలు ఆ అమ్మాయి ఎవరో తెలుసా? లేటుగా వచ్చిందని తిట్టాను సార్, తప్పా సార్? ఆ అమ్మాయి ఎవరో తెలుసా అంటారేంటి? సీఎం కూతురా పీఎం కూతురా? కరెక్ట్ పనిష్మెంట్ ఇద్దామనుకున్నాను, ఇంతలో జనని మేడం వచ్చారు కాబట్టి వదిలేసొచ్చాను. పీఎం కూతురు కాదు, సీఎం కూతురు కాదు, మన ఎండీ గారి కూతురు, జనని గుణగారుల అమ్మాయి. ఏంటి సార్ మీరనేది? అవును మేడం, తను మన గుణగారి కూతురు. నిజమా సార్? మీతో అబద్ధం ఎందుకు చెప్తాను? నిజం కాబట్టే చెప్తున్నాను. సారీ సార్, తప్పైపోయింది. ఈ విషయం గుణగారితో చెప్పొద్దు సార్, వారు నా మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో. ప్లీజ్ సార్, నా పొట్టు కొట్టొద్దు సార్. మేమంత దుర్మార్గం చేసేవాళ్ళం కాదు. ఇంకోసారి ఆ అమ్మాయితో మాట్లాడే పద్ధతి మార్చుకోండి, కాస్త జాగ్రత్తగా బిహేవ్ చేయండి. అలాగే సార్. గుణ, ధరణి వచ్చింది. గుణ, అవునా? నేను ఒక అర్జెంట్ కేసు అటెండ్ అవడానికి వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను. ఎవరు గుణ? ఎవరో నాకు కూడా తెలియదు, వస్తాను. నర్స్, పల్స్ రేట్ అవి ఎలా ఉన్నాయి? గుణ, ప్రతాప్ గారికి ఏమైంది? సిస్టర్, ఏమైంది? రోడ్ మీద సడన్ గా నడుస్తూ పడిపోయారంట. పక్కనే మన హాస్పిటల్ ఉంది కదా అని అంబులెన్స్ లో తీసుకొచ్చారు. సరే, బీపీ చెక్ చేయండి. ఓకే సార్.
ధరణికి ప్రతాప్ విషయం చెప్తే నో నీడ్ టు వరీ జనని, లెట్ హిమ్ సెటిల్. ముందు మధుకు ఫోన్ చేయి, వెంటనే రమ్మను. ఆ తర్వాత ధరణికి చెప్పొచ్చు. అయినా ధరణి ఇక్కడికి వస్తుంది కదా. సరే. జనని, మధుకు ఫోన్ చేసావా? చేశాను గుణ. బయలుదేరుతానంది, వచ్చేస్తుంది. అసలు ప్రతాప్ గారికి ఏమైంది? ధరణిని కూడా రమ్మన్నాను, వచ్చాక చెప్తాను. ఏమైంది సార్? అర్జెంటుగా నన్ను రమ్మన్నారు. చూడమ్మా, నేనేదో చెప్తున్నానని నువ్వేం హడావిడి పడకు. అసలు భయపడకు, కంగారు పడకు. నిదానంగా విను. ఇది హాస్పిటల్. రకరకాల ఇబ్బందులతో రకరకాల పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళల్లో కొందరు మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మన రక్త సంబంధికులు కావచ్చు. అయినా భయపడకూడదు, అసలు టెన్షన్ పడకూడదు. జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయాలి. వాళ్ళ ఆరోగ్యం కుదుటపడేలా చేయడం అది మన బాధ్యత. అసలు ఏమైంది మేడం? మీరెవరి గురించి చెప్తున్నారు? ప్రతాప్ గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. నాన్నకేమైంది? ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు? అది రోడ్డు మీద ఎక్కడో కళ్ళు తిరిగి పడిపోయారంట. మా నాన్నకి ఏం కాలేదు కదా? ఎక్కడున్నారు? ధరణి, ఏం కాలేదు. బీపీ డౌన్ అయిందంతే. స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగినట్టున్నాయి. పానిక్ అటాక్ వచ్చింది. పానిక్ అటాకా? ఏం కాదు, వెంటనే నయమైపోతుంది. నువ్వేం టెన్షన్ పడకు. నేను మా నాన్నని చూడాలి. ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? ఎమర్జెన్సీలో ఉన్నారు. ధరణి, ఆయన ప్రెజెన్స్ స్పృహలో లేరు. వెళ్ళి చూడు, కానీ లేపే ప్రయత్నం చేయకు. టెన్షన్ పడకు, ఆయన్ని టెన్షన్ పెట్టుకో. ధరణి, నువ్వు కంగారు పడి ఆయన్ని కళ్ళు తెరిపించే ప్రయత్నం చేయకు. బలవంతంగా అలా తెరిపించొద్దు. అలాగే. పానిక్ అటాక్ ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చిందంట? తన పిల్లలు తనకి దూరం అయిపోతారన్న ఆలోచనలోనే వచ్చి ఉంటుంది. నిజమా? కావచ్చు అంటున్నాను. అతిగా భయపడితే అలాగే జరుగుతుంది. నిన్ను మధు విషయంలో కూడా ఎక్కువగా బాధపడద్దు అని వారించింది అందుకే. పెంచుకున్న ప్రేమ దూరం అవుతుంది అన్నప్పుడు చాలా మంది తట్టుకోలేరు జనని. చాలా గుండె నిబ్బరం ఉండాలి. ఆ విషయంగానే తను చాలా బాధపడి ఫీల్ అయ్యి స్ట్రెయిన్ అయినట్టున్నాడు. అందుకే అలా అయ్యింది. ప్రతాప్ అండి, ప్రతాప్ గారు ఇక్కడ అడ్మిట్ అయ్యారా? ప్రతాప్ గారా?
మధు మధు, మా నాన్నకి ఏమైంది? మా నాన్నకి ఏం కాలేదు కదా? మా నాన్న చూడొచ్చా? మీ నాన్నకేం కాలేదు. నువ్వంత భయపడాల్సిన పని లేదు. చూడొచ్చు. పద, నిన్ను ప్రతాప్ గారి దగ్గరికి తీసుకెళ్తాను. రా. చీకటినే దాటే సమయం పరుగెత్తుకు వచ్చే హృదయం నానా ఎన్నాళ్ళుగా ఈ పయనం పసిగట్టనలేదే వేగం ఏ ఊహకి అందని త్యాగం నానా కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం ఏడవకండి, ఏడవకండి. మధు, ప్రతాప్ గారికి ఏమీ కాదు. జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయారంతే. ఇకపై కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ధరణి, నీకు ఆయన సిచ్యువేషన్ తెలుసు కదా. గుణ కూడా చెప్పాడు కదా. నువ్వే అలా ఏడిస్తే ఎలా చెప్పు? ఊరుకోండి, నా మాట వినండి. ప్రతాప్ గారికి ఏమీ కాదు. ఆయన కాసేపట్లో కోలుకుంటాడు, కళ్ళు తెరుస్తాడు. సౌమ్య, ఏం చేస్తున్నావు? ఏం లేదండి, ఏదో టైం పాస్ కి సెల్ఫీలు తీసుకుంటున్నాను. మంచిది మంచిది. ఎప్పటికప్పుడు సెల్ఫీలు తీసుకొని చూసుకుంటూ ఉంటే మన అందం ఆరోగ్యం ఎలా ఉందో తెలుస్తుంటుంది. మంచి అలవాటే. నేనొక స్పెషల్ స్వీట్ తెచ్చాను, అంతలో నువ్వు కనిపించావు. తీసుకోమ్మా. నా కోసమా? ఏంటి, నా కోసం చేశారా? నిజంగా నా కోసమే చేశారా? అవునమ్మా, నీకోసం కాకపోతే నీకోసమే అని అబద్ధం ఎందుకు చెప్తాను? చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పు నాకు. నీకోసం స్పెషల్ గా చేశాను, పైగా వెరైటీ స్వీటు. నువ్వు తింటే నాకు ఆనందం. ఇది తిని దీని గురించి నీ అభిప్రాయం ఏంటో చెప్పమ్మా. ఆహా, నా మీద మీకు ఎంత ప్రేమండి! మీకున్న ప్రేమలో కనీసం 100లో 1 వంతు ఆ శక్తి కొన్నుంటే నా బ్రతికిలా అరకత్తెరలో పోక చెక్కలా గాఢ నిద్రలో పీడకలలా ఉండేది కాదండి. సర్లే, సంతోషంగా ఉండాల్సిన సమయంలో అలాంటి వాళ్ళ పేర్లు ఎందుకు తలుచుకుంటావు? నువ్వు తలుచుకుంది గాక నాకెందుకు వినిపిస్తావు? సర్లే, ముందు స్వీట్ తిని ఎలా ఉందో చెప్పమ్మా. అలాగే. దీని పేరేంటి పెద్దమ్మగారు? పియాతి పిలేచా అని బెంగాలీ గుజరాతీ మిక్స్డ్ స్వీట్. ఓ అలాగా, మీరు చాలా వెరైటీస్ నేర్చుకున్నారన్నమాట. మరే, ఈ రీల్స్ మొదలు పెట్టినప్పటి నుంచి రకరకాల ప్రయోగాలు చేస్తున్నాను. ముందు నీ ఒపీనియన్ ఏంటో చెప్పు. తిను. ఇంకొంచెం తిను, ఇంకొంచెం. చాలా బాగుంది. ఇంకొంచెం తినమ్మా, ఇంకొంచెం తిను. అదే. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇంకొంచెం తిను.
నాకు ఇలా సడన్ గా దురద మొదలైంది. ఏం చేయమంటారు? ఏమన్నా సలహా చెప్పండి. దురద మొదలైందా? ఎందుకంటావు? అదేనండి అర్థం కాక మిమ్మల్ని అడుగుతున్నాను. మీ స్పెషల్ స్వీట్ ఏదో, మీరు పెట్టిన ఈ స్పెషల్ స్వీట్ ఏదో తిన్న దగ్గర నుంచే ఈ దురద స్టార్ట్ అయింది. దురద మొదలైందా? ఒక దురదేనా? ఇంకేమైనా లక్షణాలున్నాయా? ఒళ్ళంతా దురద, నాలుక మీద కూడా దురద పెడుతుంది. వామిటింగ్ సెన్సేషన్ కూడా. ఈ స్వీట్ తిన్న దగ్గర నుంచి ఈ రియాక్షన్ చేసిందంటారా? ఆ స్వీట్ లో ఏమైనా కలిపారా? నేనేం కలపలేదమ్మా. నీకు ముందే చెప్పాను కదా, రీల్స్ కోసం నేను రకరకాల వంటలు చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను అని. పొద్దున్నే లేచి తులసి చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకుంటుంటే ఆ పక్కనే తులసి చెట్టు లాంటి మరో చెట్టు కనిపించింది. ఈ చెట్టు ఏంటి, దీని లక్షణాలేంటి, ఇది తింటే ఏమవుతుందని ప్రయోగం చేద్దామని తీసుకొచ్చి స్వీట్ చేశాను. అది కూడా రీల్ కోసమేనమ్మా. దాన్ని ఏమోకంటారు? అది తెలిస్తే నీకు దురదలెందుకు, నాకు తిప్పలెందుకు? దానివల్ల లాభాలా నష్టాలా అని స్వీట్ ద్వారా ట్రై చేశాను. ఏంటి ప్రయోగం నా మీద చేశారా? అయినా దాని పేరేదో ప్రియా, అది చాని ఏదో అన్నారు కదా. ఆ పేరు ఎందుకు పెట్టానో చెప్తాను. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఏ ఆకును పడితే ఆ ఆకుని ఫుడ్ తో కలిపి తింటే ఇలాంటి రియాక్షన్సే వస్తాయి. చూడండి, ఈ అమ్మాయికి పాపం దురదలు, వామిటింగ్ సెన్సేషను. చూడండి చూడండి చూడండి. కాబట్టి మీరు వంట చేసేటప్పుడు మనకు తెలిసిన వంటలే చెయ్యాలి. కొత్త కొత్త ప్రయోగాలంటూ పిచ్చి పిచ్చి వంటలు చేయకూడదు. పిచ్చి వంట, కొత్త వంట, పియాతి చాని ఆ పేరేదో పెట్టారుగా. ఆ పేరు గురించే చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ కొత్త పేరు యొక్క పూర్తి అర్థం ఏంటంటే పిచ్చి ఆకులు తినకు, పిచ్చి లేచి చావకు అని హెచ్చరించడానికి ఈ కొత్త టైప్ రీల్. జయమ్మ జాగ్రత్తలు అనే ఈ కొత్త రీల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎప్పటికప్పుడు స్త్రీ లోకానికి హెచ్చరికలు చేస్తూ నాకు చేతనైనంత హెల్ప్ చేస్తాను. మీ జయమ్మ. బాయ్ ఫ్రెండ్స్. మీరు మీ రీల్స్ ని ప్రమోట్ చేసుకోవడానికి నా మీద ప్రయోగం చేస్తారా? నా లైఫ్ రిస్క్ లో పెడతారా? అలా అంటావేంటమ్మాయి? ఇలాంటివి చేస్తేనే కదా మనకి ఇలాంటి విషయాల గురించి జాగ్రత్తలు తెలిసేది, జాగ్రత్త పడేది కూడా. ఇప్పుడు చూడు, ఈ వీడియో చూసిన వాళ్ళెవరూ కూడా పిచ్చి పిచ్చి వంటలు చెయ్యరు, నీలాంటి వాళ్ళ ప్రాణాల మీదకి కూడా తీసుకురారు. సమాజ సేవలో మనం భాగం పంచుకున్నట్టే కదా, బాధ్యత కల పౌరులం అనిపించుకుంటాం కదా. వీడియోతో నువ్వు నేను సెలబ్రిటీలమైపోతావు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రాణాలకు తెగించి ఈ రీల్లో పాల్గొన్నందుకు, ఈ రీల్ కి నేను చక్కటి సలహా ఇచ్చినందుకు. అగాగు, వెంటనే దీన్ని పోస్ట్ చేస్తాను. వెళ్ళిపోయింది. మీరు మీ పిచ్చి రీల్స్. అది కదా సౌమ్య. ఒకరికి పెంచిన తండ్రి, మరొకరికి కన్న తండ్రి. పాపం ప్రతాప్ గారి గురించి ఇద్దరు ఎంత బాధపడుతున్నారో. తరుణి, నిన్ను నాన్న చూసారా? లేదు, వచ్చినప్పుడే అన్కాన్షియస్ లో ఉన్నారు.
థాంక్ గాడ్. ఇప్పుడు నాన్న కాన్షియస్ లోకి వచ్చి నిన్ను చూస్తే పెద్ద గొడవైపోతుంది కదా. సో నాన్న కళ్ళు తెరవక ముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారని ప్లీజ్. అదేంటి మధు అలా అంటావు? నాన్నకి ఇలా ఉంటే ఈ పరిస్థితుల్లో నాన్నను వదిలేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఏంటి, కావడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ధరణి, నువ్వు ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నట్టు మీ నాన్నకు తెలీదా? అందుకే ధరణి నేను పక్కకి వెళ్ళిపోమంటున్నాను. నేను నాన్నను వదిలి వెళ్ళలేను. చూడమ్మా, ఆయనకి నువ్వు ఇక్కడ పనిచేసే విషయం తెలియదు కాబట్టి ఆయన లేవగానే నేను ఈ డ్రెస్లో చూశాడనుకో, ఆ విషయానికి ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో. మళ్ళీ ఆయన హెల్త్ కండిషన్ ఏ పొజిషన్లోకి వెళ్తుందో తెలియదు కదా. నీకు ప్రేమ లేదని కాదు, ప్రతాప్ గారి గురించి నువ్వు ఆరాటపడ్డం లేదని చెప్పి కాదు, కానీ నువ్వు ఎదురుగా ఉంటే ఏం జరుగుతుందో అన్న భయంతో చెప్తుంది మధు. అవును ధరణి, ప్లీజ్ నువ్వు కాస్త పక్కకి వెళ్ళు, నాన్నకేం కాదు. మాయ మాటలు నమ్మి మాయ మనుషులకు దగ్గరయ్యావు. ఆప్తారా? ఇంకాపండి. తను వచ్చింది వాళ్ళ అమ్మా నాన్నల హాస్పిటల్కే కదా. అదేమన్నా నేరమా ఘోరమా? నువ్వు నా కూతురివా వాళ్ళ కూతురివా?